ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉత్సవ శోభతో కళకళలాడుతున్న శ్రీకాళహస్తి క్షేత్రం. ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబకు నీరాజనం. ఊంజల సేవలో శ్రీ పద్మావతి దేవి కటాక్షం. నారాయణవనంలో అమ్మవారికి తిరుచి ఉత్సవం. శ్రీశైల మహాక్షేత్రంలో ఆది దంపతులకు ఆరాధనలు. ఊయల సేవలో భ్రమరాంబ మల్లికార్జునుల వైభవం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవికి విశేష ఆరాధనలు జరిగాయి. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రతి శుక్రవారం సాయం సంధ్యా సమయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవికి ప్రత్యేకంగా పూజలు, ఊరేగింపు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో భాద్రపద మాసం శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక పల్లకీపై కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల మేళవింపుతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యహవాచనం ఇత్యాది కైంకర్యాలతో అమ్మవారిని షోడశోపచార క్రతువులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శ్రీమాత్రే నమః నామస్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి ఊరేగింపు భక్తుల సభరితంగా జరిగింది. భక్తులు అమ్మవారి ఊరేగింపులో పాల్గొని ఆశీస్సులను అందుకున్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి ఊంజల సేవను వేడుకగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో అర్చకులు అమ్మవారికి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. ఆలయ ప్రదక్షిణగా ఊంజల మండపంలో అమ్మవారిని ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. పుష్పతోరణాల ఊయలపై ఆది దంపతుల అద్భుత దర్శనం భక్తకోటిని తరింపజేసింది. ప్రసిద్ధ పుణ్యస్థలం అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మాసోత్సవాలు, వారోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం ప్రదోష కాలంలో అర్ధనారీశ్వరులు భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలోని దీపాలంకరణ మండపంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఊయలపై పుష్పతోరణాది అలంకరణతో కొలువు తీర్చారు. అనంతరం గణపతి పూజ, పుణ్యహవాచనం, దీపారాధన నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచార పూజలు పూర్తి చేసి హారతులు అందజేశారు. ఆపై ఆది దంపతులకు అర్చకులు ఊంజల సేవను కమనీయంగా నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా శనివారం సుదర్శన వేణు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత వీరిచే టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపంలో సుదర్శన్ వేణుకు పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. టీటీడీ పాలక మండలి ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం హరిజవహర్ లాల్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బంగారు వాకిలి చెంత వీరిచే అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఎక్స్ అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా అదనపు ఈవో శ్రీవారి ప్రసాదాలను స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో మంత్రికి పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. నంద్యాల పట్టణం గోవిందుని దివ్య నామామృతంతో పరవశించింది. నగరంలోని సంజీవ్ నగర్ రామాలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భాద్రపద మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి దివ్యమూర్తికి అర్చకులు సంకల్పపూర్వకంగా షోడశోపచార పూజలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కన్నుల పండుగగా స్నపనాభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అభిషేకోత్సవాన్ని వీక్షించి తరించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు గలిగిన మంచి నల్ల కలువవలే, జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు గలిగిన మంచి నల్ల కలువవలే.
ప్రకాశం జిల్లా సింగరాయకొండపై వేంచేసిన పురాతన శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఏడాది పొడవునా తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం ఈ విశేష ఉత్సవాలను జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా చివరి రోజు ఆలయంలోని యాగశాలలో ఋత్వికులు పండితుల వేదపారాయణం నడుమ శాస్త్రోక్తంగా పవిత్ర హోమ క్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి తిరుచి సేవ నయన మనోహరంగా జరిగింది. వడ్డికాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద ముక్కుల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తిమేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకొని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు
తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనందనిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే
శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో గణనాథుడికి విశేష ఆరాధనలు జరిగాయి. నగరంలోని కొణిజేడు బస్టాండ్ వద్ద నెలవైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో భాద్రపద మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి నగరోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా మూలమూర్తికి నిత్య పూజలు పూర్తి చేశారు. ఆపై శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఉత్సవ మూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకీపై ఆసీనులు గావించారు. అనంతరం భక్తుల జయ జయ గణనాథనామ స్మరణలు, మేళతాళాల నడుమ ఒంగోలు పురవీధుల్లో స్వామివారికి ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరంలో వేంచేసిన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా అమ్మవారి మహోత్సవాలకు అంకురార్పణ, పందిరాట పూజలను శాస్త్ర సంప్రదాయ అనుసారం నిర్వహించారు. అమ్మవారి చదురుగుడి వద్ద మంగళ వాయిద్యాల నడుమ ఆలయ పూజారి నేతృత్వంలో వేదమంత్రోచ్చారణలతో అమ్మవారి సిరిమానోత్సవానికి అంకురార్పణ జరిపారు. నెల రోజుల పాటు సాగే అమ్మవారి సిరిమాను ఉత్సవాలలో భాగంగా అక్టోబర్ 6వ తేదీ తోళేళ్లు, 7వ తేదీ సిరిమాను ఉత్సవం కోలాహలంగా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా రూరల్ నగునూరులో కొలువైన శ్రీ దుర్గా భవానీ దేవాలయంలో అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. భాద్రపద మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ దుర్గమ్మ తల్లికి ఉదయాత్పూర్వమే అభిషేక ఆరాధనలు జరిపారు. ఆ తర్వాత పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, ఆభరణాలతో దివ్యశోభితంగా అలంకరించిన అమ్మవారికి అష్టోత్తరాల సహితంగా కుంకుమ పూజలు జరిపి నివేదన, హారతి అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలోని పెద్దపాడు మండలం వట్లూరు గ్రామ పంచాయతీలో కొలువైన శ్రీ సౌభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవ ఏర్పాట్లను పందిరాట ఉత్సవంతో ప్రారంభించారు. ముందుగా శ్రీ సౌభాగ్యలక్ష్మి అమ్మవారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో దసరా ఉత్సవ ఏర్పాట్లను ప్రారంభిస్తూ ఉత్సవ గుంజను నాటి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు. ఆ తర్వాత భక్తుల దైవనామ స్మరణల నడుమ హారతులను అందజేశారు. చిత్తూరు నగరం తేనెబండిలో కొలువైన శ్రీ అభిరామి సమేత అమృతలింగేశ్వర స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాకుంభాభిషేకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి వేంచేపు చేశారు. ఆపై కలశ స్థాపన, పుణ్యహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి హోమం, లక్ష్మీ హోమం, నవగ్రహ హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేసి హారతులు సమర్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తల నీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 69,842 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,234 మంది భక్తులు తల నీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,18,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.